స్టార్ట్. హాయ్ అండి. స్ట్రెస్ ఫర్టిలిటీని ఎలా ఎలా ఎఫెక్ట్ చేస్తుందో తెలుసా? దాని వెనక ఒక ఇన్బార్న్ సిస్టమే ఉంది. నేను డాక్టర్ జాగృతిరావు, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ అండ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్. ఉమెన్లో పీరియడ్స్ రావటానికి, రెగ్యులర్గా ఉండటానికి అండ్ హార్మోన్స్ అన్ని కరెక్ట్గా బ్యాలెన్స్లో ఉండటానికి మనకు ఒక బ్యూటిఫుల్ కమ్యూనికేషన్ సిస్టమ్ అనేది మన బాడీలో ఆల్రెడీ ఉంటుంది. దాన్నే హెచ్పిఓ యాక్సెస్ అని చెప్పేసి అంటాం. అది నేను మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. ఇది ఏంటి అంటే మన బ్రెయిన్. ఓకే, బ్రెయిన్ లో వన్ ఆఫ్ ద పార్ట్ ఈ హైపోథలామస్ అని చెప్పేసి అంటాం. ఈ హైపోథలామస్ ఏం చేస్తుంది అంటే పల్సటైల్ రిలీజ్ అని చెప్పేసి, అంటే ఒకటే మోతాదులో అంటే కంటిన్యూస్ గా రిలీజ్ చేయకుండా కొంచెం కొంచెం ఈ జిఎన్ఆర్హెచ్ అనే హార్మోన్ ని రిలీజ్ చేస్తుంది. సో ఈ హార్మోన్ ఏం చేస్తుంది, ఇక్కడ మన బ్రెయిన్ లోనే హైపోథలామస్ కింద పిట్యూటరీ గ్లాండ్స్ అని చెప్పేసి ఉంటాయి అన్నమాట. సో ఈ హార్మోన్ వచ్చేసి దీని మీద యాక్షన్ చూపిస్తుంది, అంటే ట్రిగర్ చేస్తుంది, స్టిమ్యులేట్ చేసి నీ పని నువ్వు చెయ్యి, నీ హార్మోన్స్ నువ్వు రిలీజ్ చేయాలి కదా కరెక్ట్ గా అని చెప్పేసి చెప్తుంది. సో ఇదేం చేస్తుంది అంటే ఈ పిట్యూటరీ గ్లాండ్ అనేది సో మెల్లగా ఎఫ్ఎస్హెచ్ అండ్ ఎల్హెచ్ హార్మోన్ ని రిలీజ్ చేస్తుంది. ఈ రెండు హార్మోన్స్ ఏంటి అంటే మనకి ఉమెన్ మెన్స్ట్రల్ సైకిల్లో ఫస్ట్ 15 days, నెక్స్ట్ 15 days అంటే ఫాలిక్యులర్ ఫేస్, సెక్రీటరీ ఫేస్ అని చెప్పేసి డివైడ్ అయ్యి ఉంటాయి కదా, దాని ప్రకారంగా ఇవి రిలీజ్ అవుతూ ఉంటాయి. సో ఇవి నెక్స్ట్ ఎక్కడ రిలీజ్ అవుతాయి అంటే ఎక్కడికి వెళ్ళిపోయి దేని మీద యాక్ట్ చేసి అంటే ఓవరీస్ మీద. ఈ రెండు ఓవరీస్, ఇక్కడ ఫాలికల్స్ చిన్న చిన్నవి చూస్తున్నారు కదా, సో ఈ ఓవరీస్ మీదకి వీటి టార్గెట్ ఆర్గన్స్ వచ్చేసి ఓవరీస్ అండి. సో ఈ ఓవరీస్ మీద రిలీజ్ చేసినాక సో దీన్ని వీటి యాక్షన్ ఏంటి అంటే ఈ హార్మోన్స్ ఫాలికల్ ని పెంచటము,